హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. వీడియోస్ అయితే ఈ ఛానల్లో బాగా లేట్ అయిపోతున్నాయండి. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ముందు రోజు ఫ్రిడ్జ్ తీసుకొచ్చాం కదా, ఆ కంటిన్యూషన్ వీడియో అండి. అంటే మా హౌస్ షిఫ్టింగ్ రోజే ఫ్రిడ్జ్ కూడా వచ్చేసింది. ఫ్రిడ్జ్ వీడియో ఒక్కటే అప్లోడ్ చేశానండి సపరేట్గా, ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. అదే రోజు షిఫ్టింగ్ కూడా, అంటే వినాయక చవితి నెక్స్ట్ డే అనమాట. ఇది వీడియో అనేది చూడండి ఎంత లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే గ్రైండర్ పెట్టామన్నమాట కింద. అదేమో సెట్ అవుతుంది అనుకోలేదు అక్కడ, అందుకని చెప్పేసి మళ్ళీ చేంజ్ చేసామన్నమాట. మాకు ఓవెన్ అనేది డైలీ అవసరం ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి ఓవెన్ అనేది కింద పెట్టేసి గ్రైండర్ అనేది పైన పెట్టేసుకుందాం అనుకున్నాం. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ షిఫ్ట్ అయితే చేస్తాం అనమాట. గ్రైండర్ తీసేసి ఆ ప్లేస్లో ఓవెన్ పెట్టుకొని పైన అయితే గ్రైండర్ పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా అలా అరేంజ్ చేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను హస్బెండ్ మాత్రమే ఉన్నామండి. అంటే ఇన్లాస్ కానీ పేరెంట్స్ కానీ ఎవరు లేరు ఇక్కడ ఆర్గనైజింగ్ రోజు. సో అందుకే నేను చిన్నగా ఒక్కొక్కటి చేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట, హడావిడి లేకుండా. ఇంక ఇక్కడ వర్క్ అనేది ఫస్ట్ డే ఎలా ఉంటుంది అనేది మొత్తం క్యాప్చర్ చేసుకున్నాను అండి. అంటే నాకు ఒక మెమరీలా ఉండాలి అని చెప్పి ఫస్ట్ డే ఎలా చేసుకున్నాము అని చెప్పేసి. ఇంకా అక్కడైతే స్విచ్ ఆన్ చేయాలన్నమాట. ఓవెన్ అనేది కరెక్ట్గా స్పేస్ సరిపోయింది, కానీ స్విచ్ ఆన్ చేసుకొని పెట్టుకుందాం అనుకున్నాము. ఇంకా అదొకటి చేసుకున్నాం అనమాట అక్కడ. ఇంకా ఇక్కడ ఇన్లాస్ పేరెంట్స్ లేరా అని మీకు డౌట్ రావచ్చు. ఉన్నారండి. ఇన్లా అంటే మా అత్తయ్య మాత్రం ఉన్నారండి. ఆవిడ పాపం నాకు చాలా హెల్ప్ చేశారు. రెంట్ హౌస్ నుంచి ఓన్ హౌస్కి షిఫ్ట్ అయ్యే ముందు రోజు వరకు అయితే తను ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే తనకి వెళ్ళాల్సిన పని ఉంది. అంటే వినాయక చవితి ముందు రోజు అయితే తను వెళ్ళారనమాట. మొత్తం అక్కడ ప్యాక్ చేసేసి అన్నీ రెడీ టు మూవ్ అన్నప్పుడు తనైతే వెళ్ళారు. అర్జెంట్ పని ఉంది, వేరే ఊరు వెళ్ళాలి అని చెప్పేసి. ఇంకా మా మమ్మీ అయితే అప్పుడు రావడానికి తనకు కుదరలేదండి. ఇంకా తర్వాత మేము హౌస్కి షిఫ్ట్ అయినాక ఒక 1 వీక్ అయితే తను వచ్చి బాగానే హెల్ప్ చేసి వెళ్ళారనమాట. ముందు వీడియోస్లో అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇంక ఇప్పుడైతే లేరులేండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి పాపని తీసుకొని మళ్ళీ ఊరైతే వెళ్ళిపోయారనమాట. పాపకి దసరా హాలిడేస్ కాబట్టి తను తీసుకొని అయితే వెళ్ళారు ఊరికి. ఇంక ఇక్కడ వీడియో కంటిన్యూ అవుతుంది, చెప్తూ ఉంటాను చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ముందైతే ఓవెన్ గ్రైండర్ ఇలాంటివి పెట్టేసుకుందాం అనుకున్నాము. ఇంకా అవి పెట్టేసిన తర్వాత పాప బెడ్రూమ్లో బెడ్ అనేది అరేంజ్ చేసాం కదా, మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు. కార్పెంటర్ వచ్చి పెట్టి వెళ్ళారు, దాని కంటిన్యూషన్ అనమాట. ఇంకా మ్యాట్రిసెస్ అయితే వేయాలి కదా, అమెజాన్లో డ్యూరోప్లెక్స్ కంపెనీది మ్యాట్రిసెస్ అయితే ఆర్డర్ పెట్టేసాము. ఇంటికి వచ్చేస్తుంది డైరెక్ట్గా అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పి అది కూడా అరేంజ్ చేయాలి. ఈలోపు నేను కొన్ని ఆర్గనైజర్స్ ఉన్నాయి ఆనియన్స్కి వాటికి, అవి చూసుకొని ఆర్గనైజ్ చేసుకుందాము అనుకున్నాను. ఇంక మా పాప ఏం ఊరుకోవట్లేదు, మమ్మీ ముందు మ్యాట్రిసెస్ వేయి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంది. తనకి పడుకోవాలనిపిస్తుందంట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మ్యాట్రిసెస్ అయితే వేద్దాం అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే హస్బెండ్కి కూడా ఆఫీస్ ఉంది. ముందు ఇలాంటి హెల్ప్ చేసే పనులు ఏమైనా ఉంటే చేపించేసుకుంటే అయిపోతుంది కదా. ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తే మళ్ళీ నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని ముందు హస్బెండ్తో ఏవో అవసరం ఉన్నాయో అవన్నీ పెట్టించేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా ఎంత లగేజ్ ఉందో. అవన్నీ చిన్నగా సదిరేసరికి నాకు 1 వీక్ పైనే పట్టిందిలేండి. వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. ఒకసారి కాదులేండి, 1, 2, 3 సార్లు మార్చి మార్చి పెట్టుకున్నాను. అంటే ఇది ఇక్కడ ఉంటే బాగుంటుంది అని ముందు అనిపిస్తుంది, మళ్ళీ అట్లా అనిపిస్తుంది, మళ్ళీ మార్చి అట్లా ఫైనల్గా ఒక స్టేజ్కి రావడానికి 3 టైమ్స్ అయితే మార్చాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడైతే మ్యాట్రిసెస్ అయితే వేసామన్నమాట. ఇంకా తర్వాత నేను గిన్నెలు కొన్ని ఉన్నాయి, అంటే కొత్తవి లేండి. గిన్నెలు అంటే మళ్ళీ ఏమో అనుకుంటారు. కొత్తవి ఆర్గనైజర్స్ తెప్పించాను కదా, ఇడ్లీ మేకర్, అలాగే గ్లాస్వి తెప్పించాను, గ్లాస్ కంటైనర్స్. నా రెంట్ హౌస్లో అన్నీ ప్లాస్టిక్ అవ్వండి. అన్నీ అంటే గ్రాసరీస్ ఏవైనా అన్నీ ప్లాస్టికే వాడేదాన్ని. ఇక మొత్తం అవాయిడ్ చేసేద్దాం అనుకున్నాను. ఫ్రిడ్జ్ కానీ డైలీ యూజ్కి కానీ గ్లాస్యే పెట్టుకుందాం అనుకున్నాను, లేదంటే స్టీల్ ఇట్లా అని డిసైడ్ అయిపోయాను అనమాట. అందుకని ఇవి కూడా నేను అక్కడే క్లీన్ చేసుకొని రావాల్సిందేమో అనిపించింది. తర్వాత రాగానే ఈ క్లీనింగ్ పని పెట్టుకున్నాను. ఇంకా సెర్చ్ చేసేది ఏం లేదు, క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ అన్నీ తీసేసాను గ్రాసరీస్వి. అందుకని చెప్పేసి ముందు ఇవన్నీ క్లీన్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. నాకు విమ్ లిక్విడ్ కొత్తది పెట్టానండి, ఎక్కడుందో కనిపించలేదనమాట హడావిడిలో. ఇంకా పాతదే ఉండింది, అది లాస్ట్లో ఉండింది. సరే ఈ పూటకు వస్తుందేమో అన్నట్టు ఇంకా స్టార్ట్ చేశాను దాంట్లోనే. ఈ విమ్ లిక్విడ్ది కూడా కొత్తదే అనమాట, అది కూడా పెట్లో నుంచి తీసుకొచ్చాను కొత్తది. ఇంకా చూశారు కదా ఇడ్లీ మేకర్, ఇవి కూడా అన్నీ కొత్తవే అండి. కొత్తవే నేను క్లీన్ చేసుకొని పెట్టుకుందాం అనుకున్నాను రెంట్ హౌస్లో. కానీ ఇక్కడ వర్క్ జరుగుతుందండి, లాస్ట్లో నేను ఉండాల్సి వచ్చింది.
మార్నింగ్ వస్తే ఈవినింగ్ అయిపోయేది మళ్ళీ నేను వెళ్ళేసరికి. ఇంకా అలా ఇవన్నీ క్లీన్ చేసుకోకుండానే వచ్చేసారనమాట ఇక్కడికి. ఇంకా అక్కడ ఒక టవల్ అయితే వేసేసుకున్నాను, ఎందుకంటే అవన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా అలా విమ్ లిక్విడ్తో క్లీన్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ వచ్చి ఇంకా అలా చేస్తూ ఉంటే ఎప్పటికవుతుంది, కొత్తవే కదా జస్ట్ వాటర్తో వాష్ చేసేయి, చాలా టైం అయితే పట్టిద్ది అవన్నీ అని అన్నారు. ఇంకా నాకు కూడా అది కరెక్టే అనిపించింది, ఎందుకంటే పాపకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఒక పక్కన, తన్ని చదివించాలి. హస్బెండ్కి ఏమో ఆఫీస్ ఉంది నెక్స్ట్ డే, ఇంకా ఆ పనులు చూసుకోవాలి. రొటీన్ అనేది మిస్ అవ్వకూడదు కదా ఎట్లా ఈ పనులు ఉన్నా కానీ. అందుకని చెప్పేసి ఈ పని ఇక్కడతో అంటే తొందరగా ఆవ్ చేసుకుందాము, తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుందాంలే అన్నట్టు వాటర్తో అయితే వాష్ చేసేసాను. తర్వాత అలాగే వినాయకుడి పూజ చేసాము కదా, వినాయకుడి చవితి చేసుకున్నాము. థర్డ్ డే కదిలిద్దాము అనుకున్నాము దేవుణ్ణి, కొత్త ఇంట్లో కాబట్టి. అందుకని చెప్పి థర్డ్ డే కదిలిద్దాము అనుకున్నప్పుడు ఇల్లు ఒక షిఫ్ట్ అయిన రోజు థర్డ్ డే అండి. అందుకే షిఫ్ట్ అవ్వగానే మార్నింగ్ అయితే దేవుణ్ణి కదిలిచ్చేసాను. ఇంకా అక్కడ పూజ సామాను ఉన్నాయి, సిల్వర్వి బ్రాస్వి అన్నీ. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేయాలన్నమాట. ఇంకా అలా క్లీన్ చేస్తూ ఉంటే చాలా టైం పట్టిద్ది అనిపించింది. ఇంకా అందుకని ఇక్కడి నుంచి అయితే వాటర్తో జస్ట్ వాష్ చేసేసాను. ఇవేనండి నేను తీసుకున్నవి, మీషోలో తీసుకున్నాను అనమాట. మీకు ఇవన్నీ చూడాలి, ఏవేవో ఆర్గనైజర్స్ తెప్పించాను కొత్త ఇంటికి, ఇవన్నీ చూడాలంటే శృతి థాట్స్ అండ్ ఐడియాస్ అనే ఛానల్ ఉంటుంది, అందులో చూడండి. అదే ఫస్ట్ ఛానల్ అండి, నా మెయిన్ ఛానల్. రివ్యూస్ షేర్ చేద్దామని స్టార్ట్ చేశాను, తర్వాత వ్లాగింగ్ కూడా ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకని ఈ ఛానల్ మళ్ళీ పెట్టాను అనమాట. ఇవన్నీ మీకు అక్కడ ప్రైజెస్తో సహా లింక్స్తో సహా ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ ఛానల్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. శృతి థాట్స్ అండ్ ఐడియాస్ అనే ఛానల్ అనమాట, ఒకసారి చూడండి. ఇంక ఇదైతే చూడండి, గ్లాస్ కంటైనర్స్ బాగున్నాయి అనమాట. 750 ml అయితే స్టోర్ అవుతాయి, చక్కగా చేతులు కూడా వెళ్ళిపోతాయి అనమాట కిందకి క్లీన్ చేసుకోవడానికి. మీకు ఆ ఓవెన్ కింద గ్యాప్ ఏంటి అని అనిపించచ్చు అనమాట. అక్కడైతే డిష్ వాషర్ పెట్టుకోవాలి, డిష్ వాషర్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ హడావిడిలో వద్దు, కొంచెం సెట్ అయినా తీసుకుందాం అనుకున్నాము. అంటే రొటీన్కి వెళ్ళిపోతాం కదా ఒక డే, అప్పుడు తీసుకుందాము మళ్ళీ అని ఊరుకున్నాను అనమాట. అంటే సింక్ పెట్టించినప్పుడే ఇన్లెట్లు అవుట్లెట్లు అన్నీ పెట్టించాను. మీరు మా పాత వీడియోస్లో చూసుంటే తెలిసి ఉంటుంది. జస్ట్ తీసుకొచ్చి పెట్టేయడమే అనమాట, ఇంకేం ప్రాబ్లం లేదు. అందుకని కొన్ని డేస్ అయ్యి సెట్ అయ్యి నాకు పెట్టుకుందాంలే అనుకున్నాను. అందుకని చెప్పి ఇంక ఈలోపు మేడ్ కూడా వద్దు అనుకున్నాను. ఈ పనులన్నీ ఉంటాయి, ఇవన్నీ అవ్వడానికి ఒక 1 వీక్ పట్టిద్ది. ఇంకా తర్వాత అయితే క్లీన్ చేస్తాను, అయిపోయింది. ఇంక ఇప్పుడైతే తుడుస్తున్నాను అనమాట. నేనేమనుకున్నానంటే కడిగేసి తుడిచి ఆరబెట్టేస్తే ఫ్యాన్ కింద పొద్దున్నకి ఆరిపోతాయి, సో దట్ చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది నాకు. మార్నింగ్ వీళ్ళు ఆఫీస్కి స్కూల్కి వెళ్ళినాక నేనైతే చదువుకోవచ్చు అనుకున్నాను. అక్కడి నుంచి డే 2 అనేది మొదలవుతుంది అనుకున్నాను. ఇంకా అందుకని ఇక్కడే తుడుచుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ తుడుచుకున్నవి ఇంకెక్కడ పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు, ఫుల్ ఉన్నాయి హాల్లో అన్నీ అట్లా పరిచేసి ఉన్నాయి. ఇంకా పాప బెడ్రూమ్లోనే పెడదాం అనుకున్నాను, ఎందుకంటే తనకు అక్కడ స్టడీ టేబుల్ ఉంది, విండో దగ్గర ఒక సిట్టింగ్ ఏరియా ఉంది, ఇంకా అక్కడ అన్నీ పెట్టుకోవచ్చు కదా, అక్కడ పెడదాం అనుకున్నాను అనమాట. ఇంకా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తా అన్నారు. ఫస్ట్ నువ్వు క్లీన్ చేయి, నేను తుడుస్తానులే, హెల్ప్ చేస్తాను అన్నారు. ఈలోపేమో దానికి ఆఫీస్ నుంచి ఏవో మెయిల్స్ మెసేజెస్ ఏవో వచ్చినాయి, ఇంకా వాటికి రిప్లై ఇస్తూ కూర్చున్నాను అనమాట. ఇంకా ఆయన ఏం చేయలేదు, నేనే మొత్తం చేసుకుంటున్నాను. సింగిల్గా మాత్రం చేసుకోకండి, కొంచెం అంటే ఇన్లాస్కి పేరెంట్స్కి కుదిరినప్పుడు షిఫ్టింగ్ అనేది పెట్టుకోండి. ఇలా ఒక్కళ్ళే చేసుకోవడం అనేది పెద్ద టార్చర్ అనమాట. కొంచెం మాట్లాడుతూ ఉంటే మనకి టైం పాస్లా అవుతుంది. వేరే వాళ్ళు మనం ఒక్కళ్ళే చేసుకోవాలంటే టైం అవ్వదు, పని అవ్వదు అన్నట్టుంది నా పరిస్థితి అయితే. ఇంకా పాప అయితే కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉండింది, కొంచెం తనేం హెల్ప్ చేయదులే కానీ తను కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా అనమాట, మమ్మీ ఇది అది అని అడగడం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే పాప కొంచెం దిగుల్లా పెట్టేసుకుంది. పాత ఇంట్లో ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, ఇది వచ్చేసి కొత్త ప్లేస్ అనమాట తనకి, ఈరోజు ఫస్ట్ కదా ఇంట్లో. తనేమో పొద్దున్న నుంచి కొంచెం డల్గా దిగులుగా ఉండింది. మమ్మీ ఎక్కడైనా మనం ఉండేది ఇక్కడైనా అని అడుగుతుంది, అదొకటి అనమాట నాకు. ఇంకా అట్లా అవుతూ ఉండింది. ఇంక ఇక్కడ పెట్టేసి చెప్పాను కదా, పాప రూమ్లో ఖాళీ ఉంది, ఇంకా అక్కడైతే పెడదాం అనుకున్నాను. ఇంకా హస్బెండ్ అయితే ఆ చీకట్లోనే కూర్చొని ఏదో ఫోన్ అది చెప్పాను కదా ఆఫీస్ అయితే చూసుకుంటూ ఉన్నారు. ఇంకా పాప అయితే ఫ్రిడ్జ్ వచ్చింది కదా కొత్తది, మమ్మీ నేను ఈ కవర్లన్నీ తీస్తాను అని అడుగుతుంది. వద్దులేమ్మా రేపు చూద్దాంలే ఆ ఫ్రిడ్జ్ సంగతి అంటుంటే, లేదు మమ్మీ నేను తీస్తాను అంటుంది. ఇంకా సరే తన కవర్లన్నీ పీకేసింది అనమాట, కొత్త ఫ్రిడ్జ్ అన్నీ తనే ఓపెన్ చేసేసింది కొత్త ఫ్రిడ్జ్ని. ఇంకా ఫ్రిడ్జ్ డ్యూటీ అయితే వాళ్ళు పెట్టుకోలేదండి, అస్సలు అవ్వదు, ఇంకా నాకు తెలుసు అటు ఇటు గహనం పని అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ అయితే నేను ఇవాళ పెట్టుకోలేదనమాట. నేను డే 2నో డే 3నో పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ అనేది. ఇంకా ఇక్కడైతే హస్బెండ్ అప్పుడు చెప్పారనమాట నాకు, అలా విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తే చాలా టైం పట్టిద్ది, నువ్వు అలా చేయకు, జస్ట్ వాటర్తో వాష్ చేసేయి అని చెప్పి. ఇంక ఇక్కడి నుంచి అయితే వాటర్తో అనేది వాష్ చేశాను.
ఇంకా అలా నా డే 1 అంతా మొత్తం ఇలా కొత్తవి క్లీన్ చేసుకోవడంతోనే డే 1 అనేది అయిపోయింది. ఎందుకంటే షిఫ్ట్ అయ్యేసరికి ఆఫ్టర్‌నూన్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా పని ఏముంటదండి, ఇవన్నీ ముందు మనకు కావాలి కదా! నెక్స్ట్ డే లెగిస్తేనే ఇవన్నీ అవసరం ఉంటది. పసుపు, ఉప్పు, కారం ఏవి కావాలన్నా ముందు ఆ డబ్బాలు కావాలి. లేదంటే లేట్ అయిపోతది, హడావిడైపోతది. అందుకని చెప్పేసి ఇంకా ఇవైతే ముందు స్టార్ట్ చేసేసాననమాట. బట్టలనేది నేను ఆల్రెడీ వేరే బ్యాగ్‌లో పెట్టున్నాను. హస్బెండ్ ఆఫీస్‌కి, పాప స్కూల్‌కి ఏవైతే కావాలో అవి ఒక బ్యాగ్‌లో తెచ్చేసుకున్నాను. వాటికేం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఆ బ్యాగ్ తీసుకుంటే అన్నీ కనిపిస్తాయి. ఎటొచ్చి మనకి కుకింగే ప్రాబ్లమ్ అనమాట. అందుకని చెప్పేసి నేను ఇల్లు రెంట్ హౌస్‌కి, ఓన్ హౌస్‌కి 10 మినిట్సే అండి డిఫరెన్స్. అందుకని ఇడ్లీ పిండి, దోస పిండి కూడా ఫుల్ గ్రైండర్‌లో వేసుకొని వచ్చేసాననమాట. ఫ్రిడ్జ్ కూడా ఉంది కదా! ముందు అవైతే పెట్టేసాను డబ్బాలు పాడైపోతది అని చెప్పేసి. ఇక అంతకుమించి ఫ్రిడ్జ్ అయితే నేను అసలు ఏం కదిలించలేదనమాట. ఇవే నేను తీసుకున్న డీమార్ట్‌లో తీసుకున్నానండి. ఇవి పసుపు, ఉప్పు, కారంకి వాటికి డబ్బాలనమాట. ఇవి కూడా గ్లాస్‌వే. ఇవి యూజ్ చేస్తుంటే బాగుంటాయి. కాకపోతే ఏంటంటే పగులుతాయేమో అని ఒక భయం అనమాట. ఇంకా అలా అయితే నా క్లీనింగ్ సెక్షన్ జరుగుతూ ఉంది. చూడండి స్టిక్కర్లు కూడా తీయలేదనమాట. అవన్నా తీసుకొని పెట్టుకోవచ్చు కదా అనిపించింది నాకు ఆ క్లీన్ చేసేటప్పుడు. డే 1 క్లీనింగ్, క్లీనింగ్, క్లీనింగ్. ఏం చేసినా క్లీనింగ్ దగ్గరికే వచ్చి ఆగింది నా పనైతే. ఇంకా అసలు ఎవ్వరు అని హెల్ప్ లేదనమాట. అదైతే బాధ అనిపించింది నాకైతే. మొత్తం సింగిల్ హ్యాండ్‌తో చేసుకోవడం ఎంత పెయిన్ అంటే అంత పెయిన్. ఎక్కడి నుంచో మొదలు పెడతాం, అది ఎక్కడికి వెళ్ళి ఆగుతది. అందుకే అన్ని సార్లు చెప్తున్నాను. ఎవరన్నా పిలుచుకొని హెల్ప్ చేపించుకోండి ఇల్లు పని అనేది. ఇంకా అయిపోయింది. ఫైనల్లీ క్లీనింగ్ సెక్షన్ అయితే ఆపేసాను. అప్పటికి ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసిందనమాట. కంటిన్యూస్‌గా చాలాసేపు క్లీన్ చేశాను. ఇంకా ఆపేద్దాం అనుకున్నాను అనమాట. అంటే మనకు కావాల్సిన గ్రాసరీస్ కావాల్సిన డబ్బాలైతే ముందు బయటకొచ్చేసినాయి. ఇంక ఇక్కడితో ఆపేద్దాము అనుకున్నాను. మీకు చెప్పాను కదా! పూజ సామాను కూడా ఉన్నాయి క్లీన్ చేయాల్సినవి. పండగ రోజువి అవి కూడా క్లీన్ చేశాననమాట పనిలో పని. ఇంక ఇక్కడితో ఆపేసాననమాట క్లీనింగ్ సెక్షన్ అనేది. ఇంకా తినడం అనేది నాకు గుర్తు లేదనమాట. ఏం తిన్నాము, ఏం చేసాము అనేది. కమింగ్ వీడియోలో అంటే ఈ వ్లాగ్‌లో కంటిన్యూ అయితే చూపిస్తాను అది కూడా ఏం తిన్నాము, ఏం చేసాము అనేది. ఇంక ఇక్కడ అయితే ఇంకా అరేంజ్ చేస్తున్నాననమాట. ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి దేవుడి దగ్గరవి. అవైతే అరేంజ్ చేస్తున్నాను. యాపిల్స్, దానిమ్మకాయలు దేవుడి కోసం తీసుకొస్తాం కదా మనం ప్రసాదం కింద పెట్టడానికి. ఒక 5 ఫ్రూట్స్ అనేవి అవి పెడుతున్నాను. బనానా అవి పాడైపోయినాయి. ఇంకా అవి తీసేస్తున్నాను అనమాట. ఇంకా యాపిల్ అవి బాగానే ఉన్నాయి. అందుకని ఫ్రూట్స్ బాస్కెట్లో అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకెలా జరుగుతూ ఉండింది. చూశారు కదా ఎన్ని క్లీన్ చేశానో. ఇందాక ఒక రౌండ్ అయిపోయినాయి. ఇవి ఇంకో రౌండ్ అనమాట. మొత్తం క్లీనింగ్. డే 1 ఏం చేసిందంటే క్లీనింగ్. అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను చూడండి. ఇన్ని అయితే క్లీన్ చేశాను సింగిల్ హ్యాండ్తో నుంచొని. ఇదే నేను చేసిన పని. ఇంకెలా అయితే అరేంజ్ చేసేసుకున్నాను అనమాట డే 1. ఈ వీడియో కనుక మా అమ్మ చూస్తే అంటది కింద క్లాత్ వేయచ్చు కదా అని. అసలు ఐడియా రాలేదు మమ్మీ ఈ వీడియోలో అని చెప్తున్నాను. అసలు ఐడియా రాలేదు ఆ రోజు నాకు. ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సింది ఆయిల్. గ్రాసరీస్కి అన్నీ దొరికినాయి కాబట్టి నెక్స్ట్ అయితే ఆయిల్ కావాలి. అందుకే ఈ రొటేటర్ అయితే తీసుకొచ్చానమాట ముందు. ఇంక నెక్స్ట్ డే మనం కుకింగ్ చేయాలి కదా. ఇంకా ఫస్ట్ డే కాబట్టి ఇంట్లో టమాటో కర్రీ చేద్దాం అనుకున్నాను. ఇంకా టమాటో కర్రీకి కావాల్సింది ముందు ఆనియన్స్, టమాటోస్, ఆయిల్ ఉంటే సరిపోద్ది కదా సింపుల్ టమాటో కర్రీ చేయడానికి. ఇంకా అవైతే ముందే అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా అసలు ఏం లేదంటే నెక్స్ట్ డేకి ఏం కావాలో అవి చూసుకొని ముందైతే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా చూసారు కదా అప్పటికే నైట్ అయిపోయింది. టైం ఎంత అయిందని నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ నైట్ అయితే అయిపోయింది. ఇంకా పాపకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. తనని కొంచెంసేపు చదివించాలి. అలాగే కొంచెంసేపు ప్యాంపరింగ్ చేయాలి. తను దిగులు పెట్టేసుకుంది కొత్త ఇల్లు కాబట్టి. ఇంకా బియ్యం, రైస్ కావాలి కదా మరి. అందుకని ముందు ఇవి అయితే అరేంజ్ చేసేస్తున్నాను. అది వచ్చేసి రైస్ షెల్ఫ్ అనమాట. అందులో మనం రైస్ మినపగుళ్ళు అయితే పెట్టుకున్నాను. మినపప్పు మా అత్తయ్య ఇస్తారు 5-10 కేజీస్ అట్లా మినపప్పు, పొట్టుపప్పు అనమాట. అవి కూడా ఊరు నుంచి తెచ్చుకుంటాను నేను 5-10 కేజీస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు. అవన్నీ పెట్టుకుంటున్నాను. అది ఆ షెల్ఫ్ అనమాట. ఇంకా ఈలోపు మా పాప ఆకలేస్తుంది అని అడిగినట్టుంది. నేను చెప్పాను కదా ఏం తిన్నాము అనేది గుర్తులేదు. వీడియో కంటిన్యూ అవుతుంటేనే గుర్తొస్తుంది అని. ఇంకా పాప అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగినట్టుంది. ఇంకా మా హస్బెండ్ అయితే జొమాటోలో ఆర్డర్ పెట్టినట్టున్నారు. ప్యాకెట్ ఉంటుంది కదా మనకి బయట దొరుకుతుంది ఫ్రీజర్లో పెట్టుకునేవి. అవి అయితే తెప్పించారనమాట. ఇంకా ఓవెన్ కూడా కొత్తది కదా స్టార్ట్ చేశారు. అదే డే ఫస్ట్ డే అయితే స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా మేము ముందే తీసుకొచ్చారనమాట. హ్యాండ్ గ్లౌజెస్ ఇవన్నీ కూడా ముందే ఉన్నాయి నా దగ్గర. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేశారనమాట. మా డే 1 ఇలా అయితే గడిచింది. సింపుల్ ట్రీట్తో నేను పడిన కష్టాన్నంతా నాకు కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ వేసి నా అలసట అంతా పోగొట్టేశారు. ఇంకా పాప అయితే ఫ్రెష్ అయిపోయి ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ ఉంది. ఇంకా నా డే 1 కూడా ఇక్కడితో అయిపోయిందనమాట. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తిని నేను కూడా ఫ్రెష్ అయిపోయి పడుకున్నాను. థ్యాంక్ యూ. బాయ్.